ఇది మేడికాయలు కదా గురువు గారు. అవునమ్మా, ఇది మేడి చెట్టు. మేడి చెట్టు అమ్మా. ఇది మేడి చెట్టే కానీ చాలా పెద్దది ఉంది కదా, అవును. అందుకు మనం ఈ మొక్కను చూపిస్తున్నామమ్మా. దీని ఆకులు ఎలా ఉంటాయి అనేది. ఉమ్, ఇందులో 2 రకాలు ఉంటాయమ్మా. బ్రహ్మమేడి, కాకమేడి అంటారు. ఉమ్, రెండు కూడా ఈ కాయలు కాసేది అయితే ఎన్నైనా మనం ఉపయోగించుకోవచ్చమ్మా. ఇది దేవతా వృక్షాల దాంట్లోకి వస్తుందమ్మా. అదే విధంగా దశమూలాల్లోకి కూడా వస్తుందమ్మా. ఇది మేడి అనేది దశమూలాల్లో ఒకటి, దేవతా వృక్షం. దీన్ని ఔదుంబర వృక్షం అంటారు. ఔదుంబరం మేడిది. అదే విధంగా దీన్ని అత్తి చెట్టు అని కూడా అంటారమ్మా. కేరళ, తమిళనాడు ఇదంతా అత్తి చెట్టు అంటారు. మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అంటారు. కానీ ఒక విచిత్రం ఏంటో చెప్పమంటావమ్మా, ఇది కాయ కాదు, ఫ్లవర్. ఇది ఫ్లవరా? ఫ్లవర్ అమ్మా. ఇది ఎవరికి తెలియదు, కాయ అనుకుంటారు. ఇది ఫ్లవర్ అన్నమాట. ఇది పచ్చిది అంటే ఇది మొగ్గ, ఇది తయారైన ఫ్లవర్. దీని లోపల పురుగులు ఉంటాయి గురుగారు? పురుగులు కాదమ్మా, బీజకోశాలమ్మా. ఇది షేప్ ఎలా ఉంది, ఒక పురుగులే ఉంది కదా, పురుగులనే అనుకుంటారు కానీ పురుగులు కాదమ్మా. ఇది దీన్ని తినొచ్చు కూడా. యూరినరీ ఆర్గాన్స్ మీద పనిచేసే ఒక అద్భుతమైన ప్లాంట్ ఈ మేడి చెట్టు అమ్మా, అత్తి చెట్టు. అర్థమైంది కదా. దీన్ని ఔదుంబర వృక్షం అంటారు. దత్తాత్రేయ స్వామికి చాలా ఇష్టమైంది. ఈ ఔదుంబర వృక్షం యొక్క మొదలే దత్తాత్రేయుడు ఉంటారని చాలా మంది చెప్తూ ఉంటారు. అర్థమైందమ్మా. అందుకు ఇది దేవతా వృక్షం, చాలా పవిత్రమైంది. ఎంత గొప్పదైతే త్రిమూర్తుల రూపమైన దత్తాత్రేయుడు ఔదుంబర వృక్షం దగ్గర ఉంటాడో నువ్వు ఆలోచించుకో. అంటే అక్కడే మనకి ఈ వృక్షం ఎంత గొప్పది అనేది తెలుస్తుంది. ఈ పండు కూర వండుకొచ్చమ్మా. ఇది పండు అని చెప్తున్నాను, నేనే పువ్వు అని చెప్పా, నేనే పండు అంటున్నాను. ఎందుకంటే అందరూ పండు అనుకుంటారు కాబట్టి దీన్ని పండు అని మనం చెప్తున్నాం అండి మన ప్రేక్షకులకి. అర్థమైంది కదండి. దీన్ని ముక్కలు కోసి ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసుకుని వాడుకోవచ్చు. ఈ పచ్చిదాన్ని, ఈ మొగ్గ అన్నాను కదండి నేను, ఏదైతే పచ్చి కాయ అనుకోండి, దీన్ని ముక్కలుగా కోసుకుని ఇగురు, వేపుడు, పులుసు 3 వండుకోవచ్చు. ఏదైతే నేను ఈ మూలికగా దీన్ని వాడుకుంటే ఫలితాలు ఉంటాయో దీని కూర తిన్నా అదే ఫలితం ఉంటుందమ్మా. ఎవరికైతే మూత్రం అడ్డుపడుతుందో, ఎవరికైతే మూత్రం మండుతుందో యూరిన్ వెళ్ళేటప్పుడు, దాని మీద అద్భుతంగా దీని యొక్క చూర్ణం పటిక బెల్లం కలుపుకుని 1 చెంచా పాలల్లో కలుపుకొని తీసుకుంటే 1 నెల రోజుల్లో అద్భుతంగా ఆ మూత్ర వ్యాధులు అనేవి తగ్గిపోతాయమ్మ. ప్రమేహ వ్యాధుల్ని తగ్గించడానికి ఒక అమృతం లాంటిది ఈ మొక్క. దీనికి పాలు కూడా వస్తాయి చూడమ్మ. ఇదిగో మిల్క్ వచ్చింది కదా ఇక్కడ, ఆకు నుంచి పాలు వస్తాయి, దీని నుంచి పాలు వస్తాయి, తాట నుంచి పాలు వస్తాయి. ఈ పాలు వచ్చి వృక్షాల్లో అల్యూమినియం కూడా ఉంటుందమ్మ. అందుకు గ్యాస్కి సంబంధించిన వ్యాధులు తగ్గడానికి కూడా ఇది పనిచేస్తుంది. జాగ్రత్తగా రాసుకోండి అందరూ, పెన్న పుస్తకం తీసుకుని. ఈ ఏదైతే మేడి ఉందో దీని యొక్క పండు కానీ లేదు తాట కానీ, బార్క్ ఉంది కదా, ఈ బార్కుని తీసుకోండి. బార్కు తీయమంటే చుట్టూరు తీస్తే చెట్టు చనిపోతుంది. ప్రతి దాంట్లోనే చెప్తున్నాను, ఒక 3 అంగుళాల వెడల్పులో ఇలా తీసుకోండి. ఇంకా మళ్ళీ కావాలంటే పై ఎత్తులో అవతలు తీసుకోండి, కింద ఎత్తులో అవతలు తీసుకోండి. మళ్ళీ 3 సంవత్సరాల దాకా దాని యొక్క బార్కుని తీయొద్దు. అలా తీసుకుంటే కనుక అద్భుతంగా ఇది పనిచేస్తుంది. లేదు దీనికి ఎన్నో కొమ్మలు వస్తాయి కదా కింద నుంచి, ఆ కొమ్మల్ని పెరగనిచ్చి 1 కొమ్మ తీసుకుని దాని బార్కు తీసుకోండి. చెట్టుకు మట్టికి నష్టం కలిగించొద్దు. ఆ బార్కు కానీ దీని యొక్క చూర్ణం కానీ, అర్థమైంది కదండి. నీడన ఆరబెట్టుకునమ్మా ఇది చూర్ణం చేసుకోవాలి. అదేవిధంగా మర్రి చెట్టు ఉంటుంది కదా, మర్రి చెట్టు సంవత్సరానికి ఒకసారి చిగుళ్ళు వస్తాయమ్మా, అప్పుడు ఎర్రగా ఉంటాయి. ఆ ఎర్రటి చిగుళ్ళను కోసుకుని అవి కూడా నీడన ఆరబెట్టాలి. ఈ 2 ఆరబెట్టిన తర్వాత సమానంగా కలుపుకొని ఈ 2 కలిపితే ఎంత చూర్ణం వచ్చిందో, అంటే సపోజ్ ఇది 100 గ్రాములు ఉందమ్మా, మర్రి చిగుళ్ళ యొక్క చూర్ణం 100 గ్రాములు ఉంది, 200 అయింది కదా, 200 గ్రాములు పటిక బెల్లం కలుపుకోవాలి. దాన్ని ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను పాలల్లో వేసుకుని తాగాలమ్మా. ఎవరైతే, ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం చెప్తున్నాను వినండి, శరీరం మీద చిన్న చిన్న పొక్కులు ఉంటాయి, ర్యాష్ కింద ఉంటుంది, స్కిన్ నున్నగా ఉండదు, చిన్న చిన్న మచ్చలు ఉంటాయి, స్కిన్ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, అన్నిటికి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి మీ యొక్క స్కిన్ గ్లో పెంచడంలో ఒక అద్భుతమైన ప్లాంట్ వృక్షం
ఈ మేడి మేడి. చెట్టు. ఉమ్. అర్థమైంది కదమ్మా. రక్తశుద్ధికి కానీ, అదేవిధంగా దీని తాట కానీ వేరు కానీ ఉమ్. వాటి యొక్క పేస్ట్ తోటి అనేక రకాల మెటల్స్ను కూడా భస్మాలు చేస్తామమ్మా. ఉమ్. దీని ఆకు నీడ నారబెట్టి కూడా కొన్ని మందుల్లో వాడతాము. ఉమ్. లేహ్యాల్లో వాడుకోవచ్చు ఈ పండుని, ఉమ్. తాటను వాడుకోవచ్చు. ఉమ్. అంటే దశమూలాల్లో ఉండే ప్లాంట్స్ అన్నీ కూడా ఎన్నో రకాల ఈ మూలికా లక్షణాలు లక్ష్యం. మెడిసిన్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడే మొక్కలు దశమూలాలు అన్నారు. 10 చెట్లు అమ్మాయి. దేవతా వృక్షాలు అంటే. దేవతా వృక్షాలు కూడా ఉమ్. ఆల్మోస్ట్. ఉమ్. ఈ దశమూలాల్ని యజ్ఞాల్లో కూడా వాడతారు. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో రకరకాల యజ్ఞాలు చేస్తారు కదా, అనేక దేవతలకి, ఉమ్. అనేక మంది అమ్మవార్లకి యజ్ఞం చేస్తారు కదా. ఉమ్. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ప్రీతికరమైన వృక్షం ఉంటుంది, మొక్క ఉంటుందమ్మ. ఉమ్. అదేవిధంగా మనుషులకు కూడా 27 నక్షత్రాలు ఉన్నాయి కదమ్మా. ఉమ్. ఉమ్. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కో ప్లాంట్ ఉంటుంది. ఉమ్. అది మనం మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. ఉమ్. ఆ మనిషి యొక్క శరీరానికి, ఆ మనిషి యొక్క బాడీకి ఏ మందు ఇచ్చినా ఉమ్. ఆ వృక్షం యొక్క కషాయంతో కానీ ఆ వృక్షాన్ని యొక్క పార్ట్లను కల్పిస్తే బాగా ఆ వృక్షంలో ఉన్న లక్షణాలు ఆ మనిషిలో ఉన్న లక్షణాలు ఒకటే. ఉమ్. ఉమ్. ఎంత అద్భుతం చూడమ్మా ఆయుర్వేదం అంటే. ఉమ్. ఉమ్. ఎంత డీప్ సైన్సో మీరు అర్థం చేసుకోవాలి. ఉమ్. ఏదో ఒక మొక్క గురించి చెప్తున్నారు, ఒక మొక్క గురించి మాట్లాడుతున్నారు, ఆహా ఓహో ఈ గార్డెన్ అంతా బాగుంది, ఈ చెట్లు బాగుంటాయి అనుకోవడం కాదమ్మా. ఉమ్. దాని వెనకాల మన పూర్వీకులు, ఋషులు ఒక అద్భుతమైన సైన్స్ని మనకి ఇచ్చారు. ఉమ్. ఆ సైన్స్ని తెలుసుకుని మనం వాడుకోవాలి. అందుకు ఈ మేడి చెట్టు అనేది ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయమ్మా. ఈ వీడియోలో మీకు ఒక చక్కని ఫార్ములా చెప్పా. ఏం చేయాలి, దీని బార్క్ కానీ ఈ పండు కానీ ఉమ్. వీటిని నీడ నారబెట్టుకుని, ముక్కలు కోసుకుని నీడ నారబెట్టుకుని, దీనికి సమంగా మర్రి చిగుళ్ళ యొక్క పౌడర్, దాన్ని కూడా నీడ నారబెట్టి చేసిన పౌడర్, ఈ రెండు ఎన్ని గ్రాములు ఉన్నాయో, అంటే ఇది 100 అది 100 ఉందనుకోండి, 200 గ్రాములు పటిక బెల్లం పౌడర్ కలుపుకోండి. చూర్ణం, కడి మిశ్రీ అంటారు దాన్ని. కలుపుకుని ఒక చెంచా ఉదయం, ఒక చెంచా సాయంత్రం మంచిగా ఆవు పాలతోటి తీసుకోండి. కొంచెం పచ్చిం చేయండి. అంటే వంకాయ, గోంగూర, గుమ్మడికాయ ఇలాంటివి తినకుండా మంచి కూరలు తింటా చేసుకుంటే కనుక ఇది ఓన్లీ యూరినరీ ఆర్గాన్స్ మీద, రక్తశుద్ధి మీద పనిచేయటమే కాదు, చర్మ సౌందర్యానికి ఒక్కదానికే కాదు నేను చెప్పింది. ఇది అద్భుతమైన శక్తి ఇస్తుంది, నరాలన్నీ స్టిమ్యులేట్ చేస్తుంది, మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా. నీరసం తగ్గుతుంది, చాలా బలం ఇది. అర్థమైందండి. ఇన్ని రకాల ఉపయోగాలు మేడి చెట్లు ఉన్నాయి. మనం దారి పొడికి వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, బోల్డ్ కాయలు ఉంటాయి, బ్రహ్మాండమైన చెట్లు ఉంటాయి, దాంట్లో పురుగులు ఉంటాయి అనుకుంటున్నాం. అది అబద్ధం అండి. ఈ కాయని నేను మీకు క్లోజప్లో చూపిస్తున్నాను, చూడండి. ఇది పదే పదే కాయ అంటున్నాను, కానీ ఇది ఫ్లవర్ అండి. సైంటిఫిక్గా చూడాలంటే ఇది ఒక పువ్వు అన్నమాట. ఈ పువ్వులో ఉన్న బీజకోశాలు ఇవి. అర్థమైంది కదండి. ఈ పురుగులు కాదు, కానీ పుచ్చు పట్టిన కాయలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది తీగా ఉంటుంది, దీనికి చీమలు పడతాయి, పురుగులు పడతాయి. ఎందుకంటే స్వీట్గా ఉంది కదా తినడానికి. మన అంజీరా ఉంది కదండి, ఫిగ్స్ అంటాం కదా, ఆ జాతిలోది ఇది కూడా. ఇది తినొచ్చు కూడా. అర్థమైందండి. మనం ఇలా తీసుకుని తినొచ్చు. దీన్ని మంచి సువాసన ఉంటుంది, నేను తింటున్నాను దీన్ని. ఈ పురుగులు కాదండి. అర్థమైంది కదండి. చాలా బాగుంది ఇది. దీన్ని ఇగురు వండుకోవచ్చు, పులుసు వండుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు. మీకు కావాల్సిన మసాలాలు కానీ అన్ని రకాలు వేసుకుని. ముందు ముందు మనం ఆయుర్వేదంలో ఎన్ని రకాల వంటలు చేస్తాం, ఏ వంటకం వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయి, కాయ తినాలా, పువ్వు తినాలా, చిగురు తినాలా అనేది కూడా చాలా వివరంగా చేస్తామండి, అనేక రకాల వీడియోలు. అర్థమైంది కదండి. ఇది గట్టిగా ఉంది చూడండి. ఇది లేత పువ్వు, మొగ్గ అనుకుందాం. దీన్ని పువ్వుగా చెప్పుకుంటే మొగ్గ, కాయగా చెప్పుకుంటే లేతకాయ. దీన్ని ముక్కలుగా కోసుకుని దీంట్లో పాలు వస్తాయి. దీన్ని ఒకరోజు వడల్ని ఇస్తే ఆ పాలు కారటం తగ్గుతుందండి. చూసారా, తెంపిన వెంటనే ఎన్ని పాలు వస్తున్నాయో. సేమ్ అంజీర్లాగే ఉంటుందండి. అంజీరకాయ కోసినా కూడా ఇంతే, అదే లక్షణాలు కలిగి ఉంటుంది. గొప్ప యాంటీ ఆక్సిడెంట్ చెట్టు ఇది. ఈ ఫ్రూట్ కానీ, దీని బార్క్ కానీ, దీని వేరుతాట కానీ, పైన ఉన్న బార్క్ కానీ అన్నీ కూడా చర్మ సౌందర్యానికి ఒక అద్భుతమైన మూలికండి ఇది. అర్థమైంది కదా. అందరూ జాగ్రత్తగా రాసుకోండి. ఈ యొక్క వైద్యం అనుసరించి నేర్చుకుని ఇంట్రెస్ట్గా 10 మందికి సలహా ఇవ్వాలి, 10 మందికి అవేర్నెస్ ఇవ్వాలి. మీరు ఓన్లీ ఇది రాసేసుకుని మీకోసం దాచుకోవడం కాదండి. నేను అవేర్నెస్ వస్తుందని ఇన్ని శ్రమలకు వచ్చి ఇటువంటి గార్డెన్స్ అన్నీ చూసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి
ఈ ప్రగతి రిసార్ట్స్ వాళ్ళకి నేను ఎవరైతే ఈ వీడియోలు చూస్తున్నారో రాసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదం తెలుపుకోవాలి. ఎందుకంటే ఒకే చోట మనకి ఇన్ని వందల మొక్కలు మనకి వీడియోలు చేసుకోమని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మనకి. అర్థమైంది కదండి. అంచేత వాళ్ళకి కూడా ధన్యవాదం చెప్పుకోవాలి. డాక్టర్ జీబీకే రావు గారికి కానీ, ఇంత గొప్ప గార్డెన్ తయారు చేస్తూ ఉన్న రామారావు గారికి కానీ, అందరికీ కూడా మా ప్రేక్షకులు నేను కూడా కృతజ్ఞత తోటి ఉంటామని తెలియజేస్తున్నాను. నమస్కారం.